హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. కుట్టవలసిన చీరలు అయితే ఉన్నాయండి. వాటన్నిటిని కూడా నేను ముందు తడిపేసి ఆరబెట్టేసుకుని ఇలా చుట్టేస్తాను కదా. ఇలా చుట్టేసి పిన్ని పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చండి. అసలు చెదిరిపోవు. ఎన్ని ఫాల్స్ అయినా నేను ఇలా తడిపేసి పిన్నులు పెట్టేసి అయితే దాచుకుంటానండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే గుడిలో పెట్టే దధ్యోజనం అయితే చేస్తున్నాను చూడండి. ముందుగా ఆయిల్ వేడయిన తర్వాత కొంచెం పల్లీలు అయితే వేసి వేయించేసానండి. ఇవి ముందుగా ఎర్రగా అయితే వేయించుకోవాలండి. పోపులతో వేస్తే వేగవు కదా సరిగ్గా. ఈ దద్దోజనం తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయండి. ఒంటికి విపరీతమైన చలువ అయితే చేస్తుంది. ఎండ వల్ల వచ్చే ఒంటిలో ఉడికినైతే తగ్గిస్తుందండి ఇది తినడం వల్ల. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు బాగా వేగాయి కదండి. రుచి కోసం మాత్రమే పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే అల్లం తరుగు కూడా వేసాను. 2 ఎండుమిర్చి అయితే వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగానే ఒక 10-15 జీడిపప్పులు అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగుతుండగా మనం కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ దద్దోజనానికి అమోఘమైన టేస్ట్ ఈ మిరియాలతోనే వస్తుందండి, మర్చిపోవద్దు. రైస్ వండడం అయితే చూపించలేదండి, నేను ముందుగానే వండేసుకున్నాను. దాన్ని ఇలా బాగా మెదిపేసుకోవాలి. మనం వండేటప్పుడే కొంచెం మెత్తగా వండుకుంటే వేడి మీద మనం ఇలా మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. అందులో మనం ఒక 1/2 లీటర్ పెరుగు అయితే వేసేసుకుని సాల్ట్ సరి చూసుకుని అయితే పక్కన పెట్టుకో. బాగా వేయించుకున్న పోపు అయితే ఇందులో వేసేసి కలిపేస్తానండి. కలుపుతున్నప్పుడు గట్టిగా అనిపిస్తే గనక పెరుగు వేస్తూ కూడా కలుపుకోవాలండి. గరిటి జారుడుగా అయితే ఉండాలి ఈ దద్దోజనం. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. పోపు మొత్తం అన్నంలో కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి. పెరుగు కనుక చాలకపోతే కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పెరుగు లైట్గా పులిస్తే చాలా మంచిదండి. అలా అని బాగా పుల్లటి పెరుగు కాదు, లైట్గా పులిస్తే అది చాలా మంచిది. మంచి బ్యాక్టీరియా. భోజనం చివరిలో తప్పనిసరిగా పెరుగు వాడుతూ ఉండండి. పెరుగు వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. దధ్యోజనం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికే ఎంతో బాగుంది కదా. మరి ఇది టేస్ట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. మా ఆయనకైతే పెడుతున్నానండి. ఆయనకైతే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు కృష్ణుడి గుళ్ళో ఎక్కువ తినేవారంటండి. క్యారెట్ తురుముతో ఇలా గార్నిష్ చేసి అందులో నంచి అయితే పచ్చావకాయ ముక్క అయితే వేస్తున్నానండి. ఈ టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదండి. సరే ఫ్రెండ్స్, మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉండండి. చాలా చలువ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.